ఏంటండి ఆ చూపు? ఎందుకంత కోపం? మిమ్మల్ని బాధతో నలిగిపోవడం చూడలేకే ఏదో అలా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి అలా చేసేసాను. దాన్ని మీరు తప్పుగా స్వీకరిస్తారని కూడా నేను అనుకోలేదండి. ప్రామిస్. అయినా మీ భార్యగా నేను మీ గురించి మంచిగానే ఆలోచిస్తాను, కానీ మీ గౌరవం పాడు చేయాలని నేనెందుకు ఆలోచిస్తాను చెప్పండి? మీరు నన్ను ఆ మాత్రమైనా అర్థం చేసుకోకపోతే ఎలా? ఏవండి, ఒక్క మాట చెప్పనా? మీరు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే బాగుంటారు, హీరోలాగా. అంతేకాని మీరు నన్ను విలన్ లాగా అలా చూస్తే నెగటివ్ కామెంట్స్ వస్తాయండి. వద్దండి అలా. హలో, ఇంకా ఆపుతావా? మనం ఇప్పుడు ఆదికేశవులు గారింటికి వెళ్తున్నాం. ఆయనతో ఏం మాట్లాడాలో అది ప్లాన్ చేసుకో, నాతో మాట్లాడడం కాదు. నేనే కాదు, మీరు ఆయన్ని ఒప్పించేలాగా మాట్లాడండి. నాతో ఇలా ఉన్నట్టు అక్కడ ఉంటే కుదరదు. ఆదికేశవులు గారంటే నేనేనమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మేం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అవునా, ముఖ్యమైన విషయం అంటున్నారు కదా. రండమ్మా, కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండమ్మా. చెప్పండి, ఏమిటా ముఖ్యమైన విషయం? మీరు మా కోసం ఒక అందమైన పట్టు చీరని నేర్చి ఇవ్వాలి. చీరనా? అవునండి, మీరు చీరనేస్తే ఆ చీరలోని ప్రతి పోగు ప్రాణం పోసుకుంటుందని విన్నాం. అదొక గొప్ప కళ. మీ విద్వత్తు, మీ సమయాన్ని మాకోసం కేటాయిస్తారని నమ్మకంతో, ఆశతో వచ్చాం. బాబు, వాస్తవానికి నా వృత్తికి స్వస్తి చెప్పి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు నా వయసు రీత్యా నా పని నుంచి నేను విశ్రాంతి తీసుకుని ఈ శేష జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ఆ జీవితం నుంచి మళ్ళీ తిరిగొచ్చి చీర నేయడం నా వల్ల అయ్యే పని కాదు. అన్యదా భావించకండి. అది కాదండి. అమ్మా, మీ మాట కాదంటున్నాను. నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి.